సనత్ నగర్ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ లో సంతోష్ మాతా దేవాలయం దగ్గరలో గల గత 20 ఏళ్లుగా వరంగల్ నుంచి వలస వచ్చిన శ్రీనివాస్ దంపతులకు ఒక పాప ఒక బాబు. కార్తికేయ 12 సంవత్సరాలు. నిన్న సాయంత్రం తన మిత్రులతో కలిసి ఆడుకుంటూ తన ఇంటికి సమీపంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్ లోని క్రికెట్ బాల్ పడటంతో దానిని తీసుకోవడానికి మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళగా గేట్ మూసేసి ఉన్నటువంటి గేట్ ను చూసి ప్రహరీ గోడ పైకెక్కి బంతిని తీసే ప్రయత్నం చేశాడు. లోతుగా ఉన్న స్విమ్మింగ్ పూల్ లోని మునిగి మృతి ఒడిలో మునిగాడు. ఈతరాని తనకు సహాయం చేయమని చేతులు ఆడించినప్పటికీ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఆ ప్రాంతంలో చివరి శ్వాస విడిచాడు. తన మిత్రుడు ఇచ్చిన సమాచారం మేరకు తల్లిదండ్రులు తెలుసుకుని ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తన బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని తండ్రి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న నగర పోలీస్ స్టేషన్ సిబ్బంది పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి మృతదేహాన్ని తరలించారు. బీద కుటుంబమైన తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అట్లే ఉంటుంది అన్న చిన్న బాల్ 40 రూపాయలు బాల్ పోరాలతో వచ్చింది ఎండాకాలం వస్తే ఏమో అట్లా ఎక్కువదని ఎన్నిసార్లు అట్లా. నా కొడుకు పేరు కార్తికేయ. వయసు 13 సంవత్సరాలు. 7వ తరగతి చదువుతున్నాడు. మాట్లాడు. నేను ఇతని ఫ్రెండ్ని సార్. చాలా రోజుల నుంచి కలిసి ఉంటున్నాము. బాబు నాకు చాలా పరిచయము. చాలా బాగా ఆడుకునేవాడు. సడన్గా ఇట్లా జరిగింది. అనవసరంగా స్విమ్మింగ్ పూల్ పడి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఎవరు లేరు. కనీసం వాళ్ళు ఎవరైనా ఉండినా కాపాడేటోళ్ళేమో. అక్కడ ఎవరు లేరు. నిర్లక్ష్యంగా అట్లా ఉంది. దయచేసి ఏదో ఒక యాక్షన్ తీసుకొని నా ఫ్రెండ్గా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మీరు ఎక్కడ ఉంటారండి? నేను సనత్ నగర్లో ఉంటాను సార్. ఈ ఘటన ఎక్కడ జరిగింది సార్? సనత్ నగర్ మున్సిపల్ గ్రౌండ్లో జరిగింది సార్. అక్కడ సిబ్బంది ఎవరు ఉన్నారు? అక్కడ ఎవరు లేరు సార్. ఒక లేడీ ఉండేది సార్. కానీ అక్కడ మాకు తెలియదు. పిల్లలు చెప్పారు. ఆ లేడీని పోయి అడిగితే లేదు ఇక్కడ ఉండగానే కొట్టి పంపించిందంట సార్. పిల్లల్ని తరిమేసింది. అసలు బాబు ఎందుకు ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళింది? క్రికెట్ ఆడుకున్న తర్వాత బాల్ లోపల పడింది సార్. అందుకు ఆ చెట్టు ఎక్కి లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో కాలు జారాడు. లోపల ఏంటంటే పాచి ఉన్నట్టుంది. లేకపోయాడు. మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ అందింది సార్? మీకు ఎలా తెలిసింది బాబు ఇలా చనిపోయి ఉన్నాడు సార్. చేతులు 2 కాళ్ళు ఇలా ఉన్నాయి. దాన్ని బట్టి ఎవరైనా గెస్ చేయగలుగుతారు సార్. వీళ్ళ పిల్లలే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి మా సోను కనబడతలేదు అని చెప్పి మమ్మీ చెప్తే మమ్మీ పోయి ఆ షట్టర్ తీసి అల్లు లోపల మునిగే ఉన్నాడు. పిల్లలు ఇట్లా తెలుస్తూ ఉన్నాడు సార్. స్కూల్కి సంబంధించి సిబ్బంది అక్కడ ఇప్పుడు మనుగడలో ఉందా అసలు లేదా? అంటే ఇప్పుడు ప్రజెంట్ నిన్న లేదు, తీస్తారు మామూలుగా. నిన్న లేదు. ఎగ్జామ్ స్టార్ట్ అయిన నిన్న నుండే అని చెప్పని నిన్న నుంచి బంద్ చేసారు. మిగతా రోజు ఓపెన్ అయి ఉంటుంది. మంచిగా ఆడుకుంటారు. బాబు ఏ క్లాస్ చదువుతున్నాడు? వయసు ఎంత? 7th క్లాస్ చదువుతున్నారు సార్. వయసు ఎంత ఉంటుంది? 13. ఎంతమంది మీకు మొత్తం పిల్లలు? పాప బాబు. మీరు ఏం చేస్తుంటారు? నేను కటింగ్ షాప్లో పని చేస్తాను సార్.